హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? లేదు మీకేమైంది? ఈరోజు నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. సేమియా ఉప్మాకి కావాల్సినవి సేమియాలు, ఆలు, కరివేపాకు, బఠానీ, టమోటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్. ఆయిల్ పోస్తున్నాను బాండ్లీలో. ఇప్పుడు పోపు వేయాలి. ఆయిల్ కాగినాక కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర. ఉప్మాలోకి జీలకర్ర ఏంటి అని అనుకుంటున్నారేమో, కానీ జీలకర్ర వేయించండి, మంచి స్మెల్ వస్తుంది. కాగిన తర్వాత పచ్చిమిర్చి, బాగా వేగుతున్నప్పుడు కరివేపాకు వేద్దాం. యాక్చువల్లీ బాగా ఇలాగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత బఠానీలు వేసామనుకోండి, మన మొగానికి ఎగురుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎందుకని అంటే ఇవి బాయిల్ అవుతాయి కదా, వాటర్లో నానబెట్టి తింటారు కదా. సో మనం ఆలు కూడా వేసేసి బఠానీ కూడా వేసేసామనుకోండి, అవి కొంచెం బాయిల్ అవుతాయి అన్నమాట, ఉడుకుతాయి. లేదు టమోటా వేసినామనుకోండి, సరిగ్గా ఉడకవు. మా ఇంట్లో అయితే అసలు కొద్దిగా ఉన్నా కానీ పచ్చిగా అస్సలు తినరు. పచ్చిగా ఉంది, అసలు ఏం చేయలేదు, ఉడకలేదు అని డైలాగులు మాత్రం వేస్తారు తెలుసా. వీటిని ఒక 2 minutes ఇలానే వదిలేస్తామనుకో, బాగా వేగిపోయినాయి. సో ఒక బఠానీ తీసుకొని టేస్ట్ చూడండి, మీకు డౌట్ ఉంటే. ఇప్పుడు టమోటా కూడా వేసేస్తున్నా. టమోటా అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది అన్నమాట, సో దానికి ఎక్కువ టైం అవసరం లేదు. ఆలు, బఠానీ ఇవన్నీ ఉడకాలి కదా. సాల్ట్ అండి. యాక్చువల్గా మనం వెజిటేబుల్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసినామనుకో తొందరగా బాయిల్ అయిపోతాయి వెజిటేబుల్స్. నేనేం పెద్ద షెఫ్ ఏం కాదు, బట్ నేను వీడియోస్ చూస్తుంటే చెప్తున్నారు. ఈ టమోటా ఉడికే వరకు వెయిట్ చేస్తే ఒక 2 minutes ఉంటే టమోటా బాయిల్ అయిపోతుంది. సేమియా అయితే ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దానికి ఇంకొక ఇంత, అంటే 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేయాలి. నేను ఈ చెమ్ముతో తీసుకున్నా, 1 చెమ్ము సేమియా తీసుకున్నా. 2వ చెమ్ము. ఇప్పుడు బాగా కలుపుకొని టేస్ట్ చూడండి, ఉప్పు అయిందా లేదా అని. కొంచెం అయితే ఉప్పు తక్కువ ఉంది, సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఉప్మాలో కలర్ఫుల్గా కావాలని చెప్పి కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు టేస్ట్ చూస్తాం. సరిపోయింది. ఇలా ఉన్న వాటర్ బాగా తెరలే వరకు మనం వెయిట్ చేయాలి, ఏం చేయలేదు. ఇలా తెరలేంత వరకు వెయిట్ చేయండి. తెరలేటప్పుడు ఏం చేస్తారంటే, మనం ఆలును బఠానీ వేస్తాం కాబట్టి కొంచెం ఉడికిందా లేదా అని ప్రెస్ చేయండి ఆలుని, మెత్తగా అవుతే ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి సేమియాలు వేసేయాలి.
ఇలా చేసేసి మూత పెట్టేసుకొని మంట కూడా తగ్గించేయాలి. అంత ఎక్కువ మంట పెట్టకండి, స్లిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని తర్వాత కొద్ది కొద్దిగా ఉడుకుతుంది, లేదంటే మాడిపోతుంది. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో అప్పుడప్పుడు వచ్చి కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదండి, సో ఇంకో కొద్దిసేపు పెట్టాలి. ఇంకొకసారి వచ్చాను, చూస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారా, ఒక 5 minutes లేట్ చేసామనుకో ఇలా అయిపోతుంది, కింద అడుగంటేస్తుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి, ఇంకా పూర్తిగా అవ్వలేదు, వాటర్ ఉంది, అది మొత్తం ఇంకిపోవాలి. యాక్చువల్గా నాకు ఉప్మాలో బఠానీ వేసేది మా ఆఫీస్లో చూసానండి. అంతే అండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఈ వేడి వేడి ఉప్మా సర్వ్ చేసుకొని ఊరగాయ పెరుగు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి చెప్పండి. ఉప్మా ఎట్లుంది? బాగుందా?